Hello students, welcome to today's video classroom. Subject Computer Science, paper Database Management System. Today topic strong entity and weak entity types. Strong entity and weak entity types. So already in the first class of this unit we have studied the what is entity type. So generally entity types are the physical existences or conceptual existency objects. So now we'll see the what is a strong entity. Strong entity is an entity type whose existence does not dependent on some other entity type. An entity type whose existence does not depend on other entity type. అంటే ఆర్గనైజేషన్లో ఒక ఎంటిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టాప్ ఎంటిటీ ఉండాలంటే స్టాప్ ఎంటిటీలోకి ఎంట్రీస్ రావాలంటే ఎనీ స్టాప్ ఎంటిటీలో డాటా ఉండాలంటే అదర్ ఎంటిటీస్లతో సంబంధం లేదు. ద స్టాప్ ఈజ్ ఎగ్జిస్టెన్సీ ఇండిపెండెంట్లీ. ద స్టాప్ ఈజ్ ఎంటిటీస్ ఎగ్జిస్టెన్ ఇండిపెండెంట్లీ అంటే స్టాప్ ఇక్కడ ఎంటిటీ ఇండిపెండెంట్గా ఉందంటే స్టాప్ ఎంటిటీస్లో ఉన్నటువంటి రోస్ అన్నీ కూడా ఎగ్జిస్టెన్స్తో అంటే అదర్ ఎంటిటీతో సంబంధం లేకుండా ఉంటాయి. ద ఎంట్రీస్ మీన్స్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ ఎన్ స్టాప్ ఎంటిటీ. ఇన్స్టాన్సెస్ ఆఫ్ ఎన్ స్టాప్ ఎంటిటీ హ్యావ్ ఏ ఎగ్జిస్టెన్స్ వితౌట్ డిపెండింగ్ ఆన్ అదర్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ అదర్ ఎంటిటీ. అదర్ ఎంటిటీతో సంబంధం లేకుండా ఇక్కడ వాల్యూస్ అనేవి ఉంటాయి. దట్ ఈస్ ఎ strong entity. Simply you can say that strong entity is an entity that independently exist అవుతుంది. At that time the strong entity instances, so several instances are there. For example stop అనుకుంటే stop 1 2 3 4 every stop can be uniquely identifiable. That means every strong entity instances can be uniquely identifiable using the primary key of that entity type. Primary key of that entity type. సింపుల్లీ ఒక ఎంటిటీ తీసుకుంటే ఆ ఎంటిటీలో ఉన్నటువంటి ఆట్రిబ్యూట్స్ అన్నిటిలో ఒకదాన్ని మనం ప్రైమరీ కీ లాగా చూజ్ చేయగలుగుతున్నాము అంటే ఆటోమేటికల్ దట్ ఈస్ ఎ స్ట్రాంగ్ ఎంటిటీ. ప్రైమరీ కీ లాగా చూజ్ చేసుకోగలుగుతున్నాము అంటే దట్ ఈస్ ఎ స్ట్రాంగ్ ఎంటిటీ. Okay, so generally in ER diagram strong entity can be represented as a rectangle. General entity ni ela aithe representation chestamo strong entity kuda represent stop department like this. Simple here. Okay, an entity whose existence does not depend on other entities is called as a strong entity. Only 2 points you have to remember. Only existent ante strong entity. Next its own primary key anedi untundi. Own primary key anedi untundi. And it is represented with the diagram symbol. These are the 3 points we have to remember. Next coming to the weak entity. Simple. అక్కడ అది స్ట్రాంగ్ ఎంటిటీ అనేది ఓన్ ఎగ్జిస్టెన్సీ ఉన్నది అన్నప్పుడు ఆటోమేటిక్గా వీక్ ఎంటిటీ ఏంది డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ. దట్ మీన్స్ అన్ ఎంటిటీ టైప్ whose existence depends on some other entity type is called as a weak entity. Existence depends on other entity. Depends on other entity. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎంటిటీ ఏ ఇస్ దేర్, ఎంటిటీ బి ఇస్ దేర్. సో ఎంటిటీ ఏ ఇస్ ఎ స్ట్రాంగ్ ఎంటిటీ బట్ ఎంటిటీ బి ఇస్ ఎ వీక్ ఎంటిటీ. వెన్ బి ఇస్ ఎ వీక్ ఎంటిటీ, బి అనేది ఎప్పుడు వీక్ ఎంటిటీ అంటాము ఏ ఎంటిటీలో రోస్ ఇన్సర్ట్ అయిన తర్వాతనే బిలోకి రోస్ ఇన్సర్షన్ చేయొచ్చు. ఏలోకి ఇన్సర్షన్ ఏలో రోస్లో అంటే ఆటోమేటిక్గా దెర్ ఇస్ నో రోస్ ఇన్ ద బి. దెర్ ఇస్ నో రోస్ ఇన్ ద బి. బీలో అసలు రోసే లేవు. ఏలో రోస్ లేకుంటే బీలో అసలు యూ కెనాట్ ఇన్సర్ట్ ఎనీ రో ఇన్ టు ద బీలో అసలు రోస్ని ఇన్సర్షన్ చేయలేవు. అండ్ ఆల్సో దట్ ద ఈ ఇండివిజువల్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ ద బి ఎంటిటీ కెనాట్ బి యూనిక్లీ ఐడెంటిఫైయబుల్ యూజింగ్ ఓన్లీ ఆట్రిబ్యూట్ ఆఫ్ దిస్ ఎంటిటీ. అంటే బీలో ఉన్నటువంటి ఎవ్రీ ఇన్స్టాన్సెస్ని యూనిక్గా ఐడెంటిఫై చేయాలంటే మనకి ఏం కావాలి, ఒక ప్రైమరీ కీ ఆట్రిబ్యూట్ ఉండాలి. సో ఈ టేబుల్లో ఉన్నటువంటి ఏ ఆట్రిబ్యూట్ కూడా ఈ ఎంటిటీకి సంబంధించిన ఏ ఒక ఆట్రిబ్యూట్ కూడా మనం ప్రైమరీ కీగా డిక్లేర్ చేయలేము. ఎట్ దట్ టైమ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ వీక్ ఎంటిటీ. క్లియర్? సింపుల్. వీక్ ఎంటిటీ మీన్స్ అన్ ఎంటిటీ whose existence depends on other some entity is called as a weak entity. An entity occurrence of a weak entity cannot be uniquely identifiable.
using the attributes of this entity. మరి how to identify సార్ మరి ఇది ఎంటిటీ యొక్క ప్రైమరీ కీ ఏంది? ద ప్రైమరీ కీ ఆఫ్ దిస్ వీక్ ఎంటిటీ ఈజ్ ఏ కాంపోజిట్ కీ. ఈ ఎంటిటీ యొక్క ప్రైమరీ కీ ఏంటిది? కాంపోజిట్ కీ. కాంపోజిట్ కీ మీన్స్ దెర్ ఆర్ ద టూ అట్రిబ్యూట్స్. ఏమేమి అట్రిబ్యూట్స్? దీంట్లో ఒక అట్రిబ్యూట్ ఉంటుంది, ప్లస్ ఈ ఎంటిటీ దేని మీద డిపెండ్ అయింది? దీని మీద డిపెండ్ అయింది. అంటే ఆటోమేటిక్గా రెండింటి మధ్యన రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాం. రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్మెంట్ చేసినప్పుడు ఏమవుతుంది? దీని యొక్క ప్రైమరీకి ఇక్కడ ఫారెన్ కీ అవుతుంది. ఇక్కడ ఫారెన్ కీ ప్రైమరీ అంటే ఇక్కడ దీని ఓన్ అట్రిబ్యూట్, ఈ ఫారెన్ కీ బోత్ కలిసి ప్రైమరీ కీ. దట్ మీన్స్ ఇట్స్ రిలేటెడ్ ఎంటిటీ అంటాం. ఇది వీక్ ఎంటిటీ must participate in the relationship. Weak entity must participate in the relationship. At that time, related entity యొక్క primary key here will act as a foreign key and also primary key. అలా క్లియర్? వీక్ ఎంటిటీ ఖచ్చితంగా రిలేషన్షిప్లో పార్టిసిపేషన్ చేయవలసిందే. వీక్ ఎంటిటీ ఖచ్చితంగా రిలేషన్షిప్లో పార్టిసిపేషన్ చేయవలసిందే. రిలేషన్షిప్లో పార్టిసిపేషన్ చేసినామంటే దేని మీద డిపెండ్, దేంతో రిలేషన్లో పార్టిసిపేషన్ చేసింది? ఏతో రిలేషన్షిప్లో పార్టిసిపేషన్ అయింది. ఏ యొక్క ప్రైమరీకి ఇక్కడ ఫారెన్ కీ అవుతుంది, ఇక్కడ ప్రైమరీకి ఇక్కడ ఫారెన్ కీ అవుతుంది. సో దీంట్లో ఒక అట్రిబ్యూట్ అనేది ఉంది, సమ్ ఎక్స్ అనే అట్రిబ్యూట్. ఈ ఎక్స్ అనే అట్రిబ్యూట్ ఈ ఫారెన్ కీ రెండు కలిస్తే ప్రైమరీ కీ అవుతుంది. ద మీన్స్ ద ప్రైమరీ కీ ఆఫ్ వీక్ ఎంటిటీ ఈజ్ ఏ కాంపోజిట్ కీ కన్సిస్ట్ ఆఫ్ attribute of weak entity and the primary key of its related entity which is acting as a foreign key. Okay, this is a weak entity. Simply here mainly 3 points you have to remember. One is that an entity whose existence depends on other entity is called as a weak entity. Weak entity does not have a own attribute primary key. Own attribute of weak entity cannot be identified as a primary key. Next, the primary key of weak entity is a composite key. One is from own attribute, another from its related entity primary key. Next, so in ER diagram, weak entity is represented with the double line rectangle. ఈ double line rectangle ఇలా రిప్రజెంట్ చేస్తాము. ఓకే, సో నెక్స్ట్ ఆటోమేటికల్గా మరి ఈ వీక్ ఎంటిటీకి దిస్ ఇస్ ఎ వీక్ ఎంటిటీ, దిస్ ఇస్ ఎ స్ట్రాంగ్ ఎంటిటీ. దీన్ని డబుల్ లైన్ రెక్టాంగిల్గా రిప్రజెంట్ చేస్తాం. ఇది స్ట్రాంగ్ ఎంటిటీ కనుక సింగ్. ఈ రెండింటి మధ్యన రిలేషన్షిప్ ఉంది కదా, దాన్ని ఎలా రిప్రజెంటేషన్ చేస్తాం? డబుల్ లైన్ డైమండ్ సింబల్. You can say that it is identifying relationship. Identifying, this is called as a identifying relationship. Identifying relationship. Now let's see an example. Let us consider a relationship. A customer borrows loan amount. A customer borrows loan amount. So here customer and loan are the entity. Borrow is a relationship. Here a customer can exist without loans. Loan లేకుండా ఈజ్ ఏ కస్టమర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సేవింగ్ అకౌంట్ ఉంది, ఏదో ఒక అకౌంట్ ఉంది, సో ఈజ్ ఏ కస్టమర్. బట్ లోన్ ఉండాలంటే ఖచ్చితంగా అతను ఎవరు కావాలి? ఈజ్ ఏ కస్టమర్ అయి ఉండాలి. అంటే ఫస్ట్ అతను కస్టమర్ ఐడి క్రియేషన్ చేసిన తర్వాతనే లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ద ఎగ్జిస్టెన్సీ ఆఫ్ ద లోన్ డిపెండ్స్ ఆన్ ద ఎగ్జిస్టెన్సీ ఆఫ్ ద కస్టమర్. సో ఇఫ్ దెర్ ఇస్ నో కస్టమర్ ఇన్ ద కస్టమర్ కాలంలో, కస్టమర్ టేబుల్లో ఎలాంటి డేటా లేదు, ఆటోమేటిక్గా లోన్లో డేటా ఉంటుందా? లేదు, ఉండదు. లోన్లో డేటా ఉందంటే ఖచ్చితంగా ఆటోమేటిక్గా కస్టమర్లో ఉంటేనే లోన్లో డేటా ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద ఇయర్ కస్టమర్ ఈజ్ ఏ స్ట్రాంగ్ ఎంటిటీ టైప్, లోన్ ఈజ్ ఏ వీక్ ఎంటిటీ టైప్. ఇయర్ a customer can exist without loans, but loan does not exist without customer. So that customer is a strong entity, loan is a weak entity. So loan weak entity kanaka double line rectangle, customer is a strong entity. The relationship is identifying relationship with a double line relationship. So the diamond symbol, the double line diamond symbol. Okay, so this is a strong entity weak. Last time they asked the 10 marks అంటే 20 marks questions లో AB అడిగాడు సార్. ఏ వచ్చేసి స్ట్రాంగ్ ఎంటిటీ వర్సెస్ వీక్ ఎంటిటీ అని అడిగాడు. లేదా కంపేర్ అండ్ కాంట్రాస్ట్ స్ట్రాంగ్ ఎంటిటీ అండ్ వీక్ ఎంటిటీ. కంపేర్ అండ్ కాంట్రాస్ట్
స్ట్రాంగ్ ఎంటిటీ అండ్ వీక్ ఎంటిటీ. సో అట్లా మీరు కంపారిజన్స్ డిఫరెన్షియేషన్ చేసుకుంటారు. అలా సమ్ టైమ్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రాంగ్ ఎంటిటీ అండ్ వీక్ ఎంటిటీ. సింపుల్. దీనికి 3 పాయింట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఏంటిది? an entity type whose existence does not depend on some other entity is called as a strong entity. ఇది ఒక పాయింట్. యూనిక్లీ ఐడెంటిఫైబుల్ ఒక ప్రైమరీ అట్రిబ్యూట్. హౌ టు రిప్రజెంట్ ఒకటి, ఎగ్జాంపుల్ ఒకటి. ఇంత కూడా 4 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ కూడా మనకి ఎన్ని 4 పాయింట్స్. ఇటు సైడ్ 4 స్ట్రాంగ్ ఎంటిటీ అని పెడతాం, ఇక్కడ 4 రాస్తాం, వీక్ ఎంటిటీ రాస్తాం, దీని పాయింట్స్ ఇక్కడ రాస్తాం, ఇక్కడ దట్స్ ఇట్ అంతే. లేదా దేని దానికి రాసినా నో ప్రాబ్లం. ఇలా సపరేట్గా స్ట్రాంగ్ ఎంటిటీ ఏందో వీక్ ఎంటిటీ ఏంది రాయండి, నో ప్రాబ్లం. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. లాస్ట్ టైం 10 మార్క్స్ క్వశ్చన్ దీనికి కంపేర్ అండ్ కాంట్రాస్ట్ స్ట్రాంగ్ ఎంటిటీ అండ్ వీక్ ఎంటిటీ అంటే 10 మార్క్స్ అలాట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అట్రిబ్యూట్స్ ఆఫ్ రిలేషన్షిప్. సో యూ ఆర్ స్టడీడ్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్ అట్రిబ్యూట్స్. So attributes are associated with only entities in the previous. So here the attributes can also be assigned to the relationship also. Attributes can also be assigned with the relationship also. So that type of relationship is called as associative entity type. Associative entity అంటే ఒక రిలేషన్షిప్కి అట్రిబ్యూట్ ఉంటాయి. రిలేషన్షిప్కి అట్రిబ్యూట్ ఉంటే అట్ దట్ టైప్ దట్ ఈజ్ అసోసియేటివ్ ఎంటిటీ. రిలేషన్షిప్ అట్రిబ్యూట్స్ ఎప్పుడు ఉంటాయి సార్ అంటే ఎక్కువగా టు స్టోర్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద రిలేషన్షిప్. రిలేషన్షిప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే అప్పుడు ఆ రెండింటి మధ్యలో ఆ రిలేషన్షిప్కి సమ్ అట్రిబ్యూట్స్ని అసైన్ చేస్తాం. ఆ ఇన్ఫర్మేషన్ని రిలేషన్షిప్కి అసైన్ చేస్తాం. ఆటోమేటిక్గా అలాంటి రిలేషన్షిప్ అవడం అసోసియేటివ్ ఎంటిటీ. ఓకే, సో ఇన్ ఇయర్ డయాగ్రామ్ అసోసియేటివ్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ ద diamond symbol inside of the rectangle like this. Diamond symbol inside of the rectangle. Here let us consider relationship student joined in a course. Generally in the student is a entity, course is a entity, join is a relationship. Relationship is entities. But if the designer wants to maintain the data of joining of a student in course, the attribute data of joining not belongs to the student course, student entity or course entity. డేటా ఆఫ్ జాయినింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలనుకుంటుంటారు కానీ స్టూడెంట్ ఎంటిటీకి సంబంధం లేదు, కోర్సు సంబంధం లేదు. స్టూడెంట్ ఎంటిటీలో స్టూడెంట్ ఎంటిటీకి కోర్సులో జాయిన్ కాకపోతే డేటా ఆఫ్ జాయినింగ్ అనే ఆప్షనే ఉండదు. కోర్సులోకి అసలు స్టూడెంట్ లేకపోతే డేటా ఆఫ్ జాయినింగ్ అనే ఆప్షన్ ఉండదు. సో ఇయర్ డేటా ఆఫ్ జాయినింగ్ ఆప్షన్ attribute is related with the relationship only. The attribute data of join not belongs to student entity or course entity. So the independent ga, but రెండింటి relationship వచ్చినప్పుడు మాత్రం we can say that student joined in this course, student joined in this course like this.